ఎదురు చూడుడి అని చెప్పుచున్నాడు. మనం చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలకే కాదు కదండి, మనకు కూడా వర్తిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తుంది. కడవరి గడియ తెలుసుకుని మనము దాని అందు నడుచుకోమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా కడవరి గడియ ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. త్వరగా వచ్చుచున్నానని అంటే మనం త్వరగా అంటే మనం పరుగులు వెళ్ళిపోతాం. కానీ దేవుని రాకడ అలాగే కాదు కదా, ఎప్పుడు వచ్చినో కూడా తెలియదు. ఎంతసేపు చెప్పినా దేవుడు వస్తున్నాడు రాకడ కోసమే తప్ప కానీ వేరే ఏది చెప్పట్లేదేమో అనుకుంటారేమో. కానీ దేవుని రాకడ చాలా అమూల్యమైనది, జుంటె తేనె దారాల కంటే మధురమైనది దేవుని రాకడ. అలాంటి రాకడ కోసము మన హృదయమును మనం సిద్ధపాటు చేసుకోవాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. నిత్యము కూడా మన సత్యమునితోనే మనము ఆరాధించాలి దేవునిని, నిత్యము కూడా దేవుని కొనియాడబడేలాగా ఉండాలి. 19వ వచనం చూద్దామండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకునేను. ఎలాగా? దేవుని ఎదుట మనము మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏమేమి విషయంలో చేయనో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏ విషయం అందు దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు? ఏ నిమిషము, ప్రతి నిమిషమును కూడా దేవుని ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్క సెకండ్ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన హృదయములను ఏ విషయముల నందు దోషములను చేయుచున్నాము, మనము ఒకవేళ ఏదైనా తప్పు చేసామనుకోండి, మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడు కదా, దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు. దేవునికి చాటు మరుగైనది లేదు. మనం దేవుని నుంచి ఏది కూడా తప్పించుకొనలేము, దేవుని నుంచి మనం ఏ మాత్రమును కూడా త్రోసివేయలేము. దేవుడు మనలను ఇలాగ సజీవులుగా ఉంచి ఉన్నాడంటే ఎందువలన? దేవుని కృప వలనే, దేవుని దయ వలనే. దేవుని లేకపోతే మనం ఏది కూడా సాధ్యము కాదు. సమస్తమును దేవునికి సాధ్యము. దేవునికి ఏది కూడా మనం ఒకవేళ చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఏది చేసినా కూడా